ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ నియాని చూస్తాం. తన ఫియాన్సీ చీట్ చేస్తున్నాడని తెలిసి తను పట్టుకోవడానికి హోటల్‌కి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ ఫియాన్సీ ఏమో తన అడాప్టివ్ సిస్టర్‌తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అలాగే ఫోన్‌లో చెప్తూ ఉంటాడు, "నేను 2 డేస్ బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాను. సో, నేనొచ్చాక మనిద్దరం వెడ్డింగ్ చేసుకుందాం. నా కోసం వెయిట్ చెయ్యు" అని చెప్తాడు. అలాగే కాల్ కట్ చేయగానే అప్పుడే నియాన్ యొక్క సిస్టర్ అంటూ ఉంటుంది, "నువ్వెందుకు తనని మ్యారేజ్ చేసుకోవాలి? నన్ను మ్యారేజ్ చేసుకోవచ్చు కదా! నేను నిన్ను చాలా ఇష్టపడ్డాను" అని నియాన్ యొక్క సిస్టర్ లిన్ అంటుంది. అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, "లేదు, నేను తనని జస్ట్ యూజ్ చేసుకుంటున్నాను నా కంపెనీ కోసం. ఎందుకంటే తన వల్లనే నా కంపెనీ రన్ అవుతుంది" అని అంటాడు. "ఒక్కసారి మా ఇద్దరికి మ్యారేజ్ అయిందనుకో, నేను తనని డాగ్ లాగా యూజ్ చేసుకుంటాను" అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే వెనుక నుంచి నియాన్ వచ్చి అరుస్తూ ఉంటుంది, "ఏంటి, నువ్వు ఇక్కడ బిజినెస్ ట్రిప్‌కని వెళ్ళి ఏం చేస్తున్నావు? ఓ, నువ్వు నన్ను యూజ్ చేసుకుంటావా" అని అంటూ ఉంటే అప్పుడే తన సిస్టర్ అంటుంది, "సారీ సిస్టర్, నువ్వు మమ్మల్ని ఇద్దరిని రాంగ్‌గా అర్థం చేసుకోకు. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం లేదు" అని అంటూ మనసులో అనుకుంటుంది, మంచిదైంది తిను చూస్ చేసింది. ఇప్పుడు తినకు అర్థమవుతుంది హాన్ మనసులో నేను మాత్రమే ఉన్నానని. అలాగే తినను మ్యారేజ్ చేసుకోకుండా వదిలేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హానేమో, "ఏంటి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఒకవేళ నన్ను వదిలేస్తే నీకు నాలాగా ఇంకే పర్సన్ దొరకడు. నీకు వేరే చాయిస్ లేదు. నువ్వు నన్నే మ్యారేజ్ చేసుకోవాలి" అని హాన్ అంటూ ఉంటాడు నియాన్‌తో. "ఏంటి, నేనింకా నిన్ను మ్యారేజ్ చేసుకుంటాననుకుంటున్నావా? నేను నీతో మ్యారేజ్‌ని బ్రేక్ చేస్తున్నానని చెప్పి, అలాగే నేను ఇప్పటి వరకు నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. ఇంకా ఇచ్చేది లేదు" అని కొడుతూ ఉంటుంది. అలా తనని కొట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది, దూరం నుంచి ఒక పర్సన్ నియాన్ని అలాగే అక్కడ జరిగే మొత్తం సీన్‌ని చూస్తూ ఉంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, మన డ్రామాలోని మేల్ లీడ్. అతని పేరు షెన్. షెన్ మనసులో అనుకుంటూ ఉంటాడు, "నువ్వేం మారలేదు. ఎలా ఉన్నావో అలానే ఉన్నావు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి" అని అనుకుంటూ ఉంటాడు. నియానేమో హౌస్‌కి రాగానే వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ మమ్మీ ఏమో అరుస్తూ ఉంటారు, "నువ్వేంటి హాన్ని కొట్టావు? నువ్వు మన ఫ్యామిలీ యొక్క మొత్తం పరువుని తీసేసావు. అతను చేసింది చిన్న మిస్టేకే కదా" అని అంటూ ఉంటారు. అప్పుడే నియాన్ అంటుంది, "ఓహ్, మీకు అది చిన్న మిస్టేక్‌లా అనిపిస్తుందా? ఏం జరిగినా ఏం లేదు. నువ్వు హాన్ని మ్యారేజ్ చేసుకోవాల్సిందే. అంటే ఎందుకంటే నువ్వు మా ఫ్యామిలీకి రియల్ డాటర్‌వి కాబట్టి" అని అంటూ ఉంటారు. అప్పుడే నియాన్ అంటుంది, "ఓహ్, అందుకేనా నువ్వు 4 ఇయర్స్ బ్యాక్ మా అడాప్టివ్ పేరెంట్స్ దగ్గర నుంచి నన్ను ఇక్కడికి బెదిరించి తీసుకొనొచ్చారు. అప్పుడే నాకు అర్థం కావాల్సింది" అని అంటూ ఉంటుంది. సో, వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, "నీకంటే నా అడాప్టివ్ డాటర్ లిన్నే చాలా మంచిది" అనగానే, "అవును, తను చాలా మంచిది. అందుకే కదా హాన్‌తో కలిసి నన్ను చీట్ చేసింది" అని నియాన్ అంటుంది. "సరే, నువ్వు హాన్‌ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే నేను చేసుకోను" అని నియాన్ అంటుంది. "సరే, నువ్వు హాన్‌ని మ్యారేజ్ చేసుకోవు కదా! కానీ లూ ఫ్యామిలీ యొక్క డిజేబుల్ పర్సన్‌ని నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "నియాన్, 4 ఇయర్స్ బ్యాకే మన ఇద్దరికి అగ్రీమెంట్ జరిగింది కదా! 4 ఇయర్స్ తర్వాత ఈ ఫ్యామిలీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదని. సో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను" అనగానే వాళ్ళ డ్యాడీ అంటూ ఉంటాడు, "నీకు మీ అడాప్టివ్ ఫ్యామిలీ బతికే ఉండాలి అనుకుంటే నువ్వు వెళ్ళి లూ ఫ్యామిలీ యొక్క పర్సన్‌ని మ్యారేజ్ చేసుకో అని, అలాగే నేను నీకు 3 డేస్ టైమ్ ఇస్తున్నాను" అని చెప్పి అంటూ ఉంటాడు. ధ్యాన్ కూడా యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ కోసం. అలా వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి బయటికొస్తూ ఉంటే, అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి అంటూ ఉంటుంది, "ఏంటి, నువ్వెందుకు నాకు చెప్పలేదు? హాన్ నిన్ను చీట్ చేస్తాడు" అనగానే, "నువ్వు టెన్షన్ పడకు. నేను ఆల్రెడీ అతనితో మ్యారేజ్ బ్రేక్ చేశాను" అనగానే వాళ్ళ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే కాల్ కట్ చేయగానే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, లూ ఫ్యామిలీ యొక్క డిజేబుల్ పర్సన్ గురించి, అలాగే కొన్ని థింగ్స్ అతని గురించి ఎంక్వైరీ చేస్తుంది. అతని యాక్సిడెంట్ అయ్యాక మొత్తం ప్రాపర్టీకి, అలాగే పెద్ద కంపెనీకి రిటైర్మెంట్ తీసుకున్నాడని, చిన్న స్టూడియో పెయింటింగ్‌ని పెట్టుకొని బతుకుతూ ఉన్నాడని. నెక్స్ట్ డే ఏమో తను స్టూడియో దగ్గరికి వెళ్తుంది. అప్పుడే స్టాఫ్ ఏమో, "ఆ పెయింటింగ్‌లో ఉన్న అమ్మాయి నువ్వే కదా" అని గుర్తుపట్టి తనతో అనబోతూ ఉంటుంది, "నీ పెయింటింగే మా సార్ వేసేది" అని. అప్పుడే షెన్ సైలెంట్‌గా ఉండు అని అంటాడు. సో, తనేమో లోపలికి వెళ్ళి, "నువ్వేనా లూ ఫ్యామిలీ యొక్క డిజేబుల్ పర్సన్‌వి" అనగానే తను "హా" అంటాడు. అప్పుడే నియాన్ అంటుంది, "నేను ఇక్కడికి ఒక డీల్స్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను" అనగానే తనేమో,
"ఆ! చెప్పు" అని షెన్ అంటాడు. సో, నియానేమో మనసులో అనుకుంటూ ఉంటుంది. "నేను భయపడొద్దు. అలాగే హాన్ నన్నేమన్నాడు? నాకెవరు బెస్ట్ పర్సన్ దొరకనన్నాడు కదా! తను తప్ప నన్నెవరు మ్యారేజ్ చేసుకోనన్నాడు కదా! అతనికి ప్రూవ్ చేస్తాను" అని ఇమ్మీడియేట్‌గా కొంచెం ధైర్యం తెచ్చుకొని, "మిస్టర్ షెన్, మీరు నన్ను మ్యారేజ్ చేసుకుంటారా?" అని అడుగుతుంది. పక్కనే ఉన్న స్టాఫ్ ఏమో భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాస్ ఇంతవరకు మ్యారేజ్ అనే టాపిక్ అంటేనే నచ్చదని. సో, ఏ అమ్మాయికి ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదని. అలాగే తను అంటూ ఉంటుంది, "మా ఫ్యామిలీ, లూ ఫ్యామిలీ ఒక పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోమంది. సో, మనిద్దరం ఫేక్ మ్యారేజే చేసుకుందాం. నీకెప్పుడు డైవర్స్ కావాలంటే అప్పుడు ఇచ్చేస్తా" అనగానే తనేమో సైలెంట్‌గా ఉంటాడు. నియాన్ అంటుంది, "ఏం పర్వాలేదు. నీకిష్టం లేకపోతే వదిలేసేయండి" అని అంటూ ఉంటే అప్పుడే షెన్నేమో ఓకే చెప్తాడు. అలాగే అంటూ ఉంటాడు, "నాకు కావాల్సింది ఫేక్ మ్యారేజ్ కాదు. నాకు కావాల్సింది నాతో పాటు లైఫ్ లాంగ్ ఉండే అమ్మాయి. నా లైఫ్‌లో ఒక మంచి పార్ట్ అయ్యే అమ్మాయి" అని అంటూ ఉంటాడు. తను కూడా దానికి ఓకే చెప్తుంది. అప్పుడే షెన్ అడుగుతూ ఉంటాడు, "నువ్వు నీతో పాటు ఐడీ కార్డ్ తీసుకొచ్చావా" అంటే తను ఆ అనగానే, "సరే మనిద్దరం కోర్ట్‌కి వెళ్ళి మ్యారేజ్ చేసుకుందామా" అని ఇద్దరు కోర్ట్‌కి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్‌కి ఫోటో తీసుకుంటారు. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని బయటికొస్తూ నిహానేమో చాలా ఎక్సైట్‌మెంట్‌తో తన ఫ్రెండ్‌కి ఫోటోని పోస్ట్ చేస్తుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "నువ్వు అసలు ఏ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నావు?" అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే నియాన్ యొక్క ఆన్‌లైన్ ఫ్రెండ్ ఏమో మెసేజ్ చేస్తాడు గ్రూప్‌లో పోస్ట్ చూడగానే, "కంగ్రాచ్యులేషన్స్ నీకు మ్యారేజ్ అయినందుకు" అంటే తను అంటూ ఉంటుంది, "నేను నా ఫియాన్సీతో మ్యారేజ్ చేసుకోలేదు. ఇంకో వేరే పర్సన్‌తో మ్యారేజ్ చేసుకున్నాను" అని అంటూ ఉంటే తనేమో, "ఆహా! అవునా?" అని అంటూ ఉంటాడు. అలాగే ఆన్‌లైన్ పర్సన్ ఎవరో కాదు మిస్టర్ షెన్నే. మిస్టర్ షెన్‌కి ఆల్రెడీ నియాన్‌తోనే చాట్ చేస్తున్నానని తెలుసు. కానీ నియాన్‌కి షెన్నే ఆన్‌లైన్ పర్సన్ అని తెలియదు. అప్పుడే ఆన్‌లైన్ ఫ్రెండ్ అడుగుతుంటాడు, "మనిద్దరం మీట్ అవుదామా?" అంటే, "ఓకే. మీట్ అవుదాం. నేను నా హస్బెండ్‌ని తీసుకొనొస్తాను" అని చెప్తుంది. అలా మెసేజ్ అయిపోగానే నిహానేమో షెన్నే చూస్తూ ఉంటే చెన్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. వావ్! ఇతను హాన్ కంటే చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటే, చెన్నేమో ఏంటి తిను నన్నే చూస్తుంది. నేను డిజేబుల్ అని నన్ను డిస్‌లైక్ చేయట్లేదు కదా! అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే నియాన్ అంటూ ఉంటుంది, "నేను ఇన్ని డేస్ నుంచి విలేజ్‌లోనే ఉన్నాను. జస్ట్ 4 ఇయర్స్ బ్యాకే సిటీకి వచ్చాను. అలాగే నేను ఒక రిచ్ గర్ల్ లాగా బిహేవ్ చేయలేను. ఒకవేళ నాలో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పు. నేను దాన్ని క్లియర్ చేసుకుంటాను" అని అంటుంది. సో, షెన్ కూడా అంటూ ఉంటాడు, "నేను నా ఫ్యామిలీ నుంచి, అలాగే కంపెనీ నుంచి రిటైర్మెంట్ అయ్యాను. అలాగే దగ్గర ఓన్లీ స్టూడియో అలాగే హౌస్ మాత్రమే ఉంది. ఈ విషయంలో నువ్వేమైనా రిగ్రెట్ అవుతే ముందుగానే ఆలోచించు" అంటే, "ఇవన్నీ ఆలోచించి నీ దగ్గరికొచ్చాను" అని అంటుంది. అప్పుడే నియాన్‌కి కాల్ వస్తుంది. సో, తను స్పీకర్ పెట్టగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "నా వర్క్ అయిపోయింది. సో, మనం మీట్ అవుదాం. అలాగే నీ హస్బెండ్‌ని తీసుకొని రా. ఎవరైతే నువ్వు అనుకోకుండా మ్యారేజ్ చేసుకున్నావో ఆ పర్సన్‌ని" అని అంటుంది. అది వినగానే షెన్ ఏమో షాక్‌లోనే ఉంటాడు. సరే, సరే అని తనేమో కాల్ కట్ చేస్తుంది. షెన్ అంటూ ఉంటాడు, "నేను నీతో కేఫ్‌కి రావడానికి రెడీగా ఉన్నాను" అని. అలా వాళ్ళిద్దరూ కలిసి తన ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో అరుస్తూ ఉంటుంది, "ఏంటి నువ్వు ఇలాంటి డిజేబుల్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నావు? ఇతని ఫ్యామిలీ నుంచి కూడా వేరే అయ్యాడు కదా! అలాగే ఇతను డిజేబుల్ కదా! ఇతని దగ్గర ఏముందని నిన్నంత బాగా చూసుకోవడానికి" అని అరుస్తూ ఉంటుంది. "ఓన్లీ స్టూడియో మాత్రం ఉంది" అనగానే అప్పుడే షెన్ అంటూ ఉంటాడు, "నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాలికి కొంచెం దెబ్బ తగిలింది. నేను తొందరలోనే సెట్ అవుతాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. నియాన్ని చాలా బాగా చూసుకుంటాను. మొత్తం రెస్పాన్సిబిలిటీని తను మొత్తం చూసుకుంటాను" అని చెప్తూ ఉంటాడు. అప్పుడే నియాన్ యొక్క ఫ్రెండ్ ఏమో ఒక పర్సన్‌ని పిలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో కాదు షెన్ యొక్క ఫ్రెండ్ కూడా. ఆహ్, ఎందుకంటే నియాన్ యొక్క షేర్స్‌ని ఆ పర్సన్‌కి అమ్మడానికి ఆ పర్సన్‌ని అక్కడికి పిలుస్తుంది. సో, అతను జీ అక్కడికి రాగానే షెన్‌ని చూసి షాక్ అవుతాడు. షెన్ కూడా జీని చూసి షాక్ అవుతాడు. నియానేమో తన షేర్స్ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చి చెప్తూ ఉంటుంది, "వీటిని నేను అమ్మాలని." తన కాంట్రాక్ట్ పేపర్స్ తీసుకొని మెల్లగా షెన్‌తో అంటూ ఉంటాడు, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అనగానే తను అంటూ ఉంటాడు, "మా ఇద్దరికీ మ్యారేజ్ అయింది" అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు. "ఓహ్! నువ్వు చెప్తేనే షేర్స్ అమ్ముతుందా హాన్ యొక్క షేర్స్" అంటే, "మా ఇద్దరికీ అంత క్లోజ్‌నెస్ రాలేదు" అని
మెల్లగా చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో హాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఇన్ని డేస్ అవుతుంది తన నుంచి నాకు ఎలాంటి కాల్ రాలేదు. కనీసం మెసేజ్ కూడా రాలేదు అని తనే రిటర్న్ కాల్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది తన కాల్‌ని బ్లాక్ చేశాడని. సో, ఇమ్మీడియేట్‌గా హాన్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. సో, తనని వెతుక్కుంటూ హోటల్‌కి వస్తాడు. అప్పుడే నియానేమో కాంట్రాక్ట్ కంప్లీట్ కాగానే హాన్‌కి హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటుంది. అది చూసి తను లోపలికి వచ్చి అరుస్తూ ఉంటాడు. ఓహ్! నువ్వు వేరే పర్సన్‌ని వెతుక్కొని నన్ను బ్లాక్ చేశావా? అని అరుస్తూ ఉంటే, అలాగే కాంట్రాక్ట్ పేపర్ చూసి, ఏంటి నా పర్మిషన్ లేకుండా షేర్స్ అమ్మేస్తున్నావంటే, అవి నీ షేర్స్ కాదు నా షేర్స్ అని నియాన్ అంటుంది. అవును. కానీ కంపెనీ యొక్క ఓనర్ నేనే కదా! అనగానే తను ఇమ్మీడియేట్‌గా కొట్టి, ఏంటి నువ్వేమన్నా పిచ్చోడివా? నీ బ్రెయిన్ పని చేయట్లేదా? ఒకసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి చూపించుకో అని అంటుంది. షెన్ కూడా తన మీద అరుస్తూ ఉంటాడు. అప్పుడే నియాన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన మీద కాఫీ పోసి బాడీగార్డ్స్‌తో చెప్తూ ఉంటుంది. ఇతన్ని బయటికి లాక్కెళ్ళండి అని. సో, అలాగే వాళ్ళ ఫ్రెండ్ తిడుతూ ఉంటుంది. నువ్వు బయటున్న కుక్క కంటే చాలా దారుణమైన పర్సన్‌వి అని అంటూ ఉంటే, హాన్ అంటూ ఉంటాడు. నువ్వెందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? మనిద్దరం 4 ఇయర్స్ నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాం కదా! అంటే, ఫస్ట్ నువ్వే కదా నన్ను చీట్ చేసింది అని నియాన్ అంటుంది. అలాగే బాడీగార్డ్స్‌తో ఇతన్ని తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. నేను మనిద్దరి వెడ్డింగ్ గురించి నీ ఫ్యామిలీతో మాట్లాడతాను అని హాన్ అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో హాన్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. నియాన్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అడాప్టివ్ డాటర్ లిన్ కోసమే హాన్ వచ్చాడు అని అనుకుంటాడు. సో, లిన్ ఏమో అక్కడికొచ్చి హాన్ యొక్క హ్యాండ్ పట్టుకోగానే హాన్ ఏమో తన హ్యాండ్‌ని విడిపించుకుంటూ ఉంటాడు. అలాగే అడుగుతూ ఉంటాడు. సరే ఇంకా నియాన్ ఎక్కడుంది? ఇంకా రావట్లేదు అంటే, నీతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నాక మేము తనని హౌస్ నుంచి తనని పంపించేసామనగానే వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. తనతో నేనెప్పుడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నాను అని అంటూ ఉంటే, నువ్వే కదా లిన్ని ఇష్టపడుతున్నావు. అందుకే మీ ఇద్దరికీ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం అనగానే, లేదు లేదు నేను తనతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోలేదు అని. నేనంత ఈజీగా తననెందుకు వదిలేస్తాను? ఒకవేళ తను వదిలినా నా కంపెనీ సిట్యుయేషన్ ఏంటి? నా సిట్యుయేషన్ ఏంటి? అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సో, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో లిన్ మీద అరుస్తూ ఉంటాడు. నువ్వే చెప్పావు కదా తనని పడిగొట్టానని. ఇదంతా ఏంటి? అని అంటూ ఉంటే తనేమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. ఇక్కడేమో షెన్ ఏంటి నువ్వు అతన్ని ఇష్టపడ్డావు కదా 4 ఇయర్స్ నుంచి మీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కాబట్టి నువ్వు ఇంకా హాన్‌నే ఇష్టపడుతున్నావు కదా! అని అంటూ ఉంటే తను ఇమ్మీడియేట్‌గా ముందుకొచ్చి మిస్టర్ షెన్ మీరేమైనా జెలస్‌గా ఫీల్ అవుతున్నారా? అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చూడు హాన్ ఈ విషయంలో ఎంత రాంగ్ రూమర్స్‌ని క్రియేట్ చేశాడో. నేను ఇమ్మీడియేట్‌గా లీగల్ యాక్షన్ తీసుకోవాలా అంటే లేదు లేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే న్యూస్‌లో చెప్తూ ఉంటాడు హాన్ మనిద్దరికీ చిన్న గొడవైంది. అంత మాత్రాన నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకు. ప్లీజ్ నన్ను క్షమించు. నా విషయంలో ఏమైనా తప్పు చేసుంటే సారీ. నన్ను బ్లాక్ నుంచి తీసేసేయి. మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామా అని చెప్తూ ఉంటాడు. ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే నియాన్ తన కంపెనీలో వర్క్ చేసినప్పుడు మాత్రమే తన ప్రాజెక్ట్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. ఎప్పుడైతే తన కంపెనీ నుంచి డ్రాప్ అవుట్ అయిందో అప్పుడే హాన్ యొక్క మొత్తం కంపెనీ లాస్‌లోకొచ్చింది. అందుకే ఇదంతా చేస్తూ ఉంటాడు. అవన్నీ మాటలు విని నియానేమో నవ్వుతూ ఉంటే షెన్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి తినింకా తననే ఇష్టపడుతుంది కావచ్చు. అందుకే ఇలా నవ్వుతుంది కావచ్చు అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. నీకేమైంది? నువ్వు అలాంటి వేస్ట్ ఫెలో మాటలు చూసి నవ్వుతూ ఉన్నావు అనగానే షెన్ అడుగుతూ ఉంటాడు. షెన్ మనసులో అనుకుంటాడు. సారీ చెప్పాడు కదా! సో, తిను మేబీ యాక్సెప్ట్ చేస్తుంది కావచ్చు అని అనుకుంటాడు. అప్సెట్‌లో ఉండేసరికి తను అడుగుతూ ఉంటుంది. నీకేమైంది? నువ్వెందుకు అప్సెట్‌లో ఉన్నావు అనగానే ఇప్పుడు నువ్వు అతని సారీని యాక్సెప్ట్ చేస్తావా అంటే లేదు లేదు అతను జస్ట్ నా ఫ్యామిలీ కోసం నేను అతని మ్యారేజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేశాను. అలాగే మా ఇద్దరి రిలేషన్షిప్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మన ఇద్దరికి లీగల్గా మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను లీగల్ వైఫ్ని కాబట్టి అతని గురించి నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది. అది వినగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే షెన్ దగ్గరికి క్లోజ్గా వచ్చి అంటే నీ హార్ట్‌లో నాకు ప్లేస్ ఇస్తావా అని అడుగుతాడు. తను అంటూ ఉంటుంది దీనికి కొంచెం టైం పడుతుంది అనగానే షెన్ అంటూ ఉంటాడు ఏం పర్వాలేదు నేను నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్తాడు. ఇక్కడేమో హాన్ మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు రింగ్ చూపిస్తూ నేను నీకోసమే ఈ రింగ్ తీసుకున్నాను మన మ్యారేజ్ కోసం అని వీడియోని రికార్డ్ చేస్తాడు. అలాగే అసిస్టెంట్‌తో చెప్తాడు ఈ వీడియోని ఇమ్మీడియేట్‌గా న్యూస్ ఛానల్స్‌కి ఇచ్చి వైరల్ చేపియు అని.
అలాగే మనసులో అనుకుంటాడు. ఒకవేళ తిని ఈ రింగ్ తన కోసమే హ్యాపీగా కొన్నానని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావచ్చు అని అనుకుంటాడు. ఇక్కడ ఎమోషన్ వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కావాలని నియాన్ దగ్గర ఓ పెయిన్ వస్తుంది. వైఫ్ ప్లీజ్ నన్ను హాగ్ చేసుకోవా, నాకు చాలా పెయిన్ వస్తుంది అనగానే పాపం నియానేమో తన హాగ్ చేసుకుంటుంది. డాక్టర్ అనుకుంటూ ఉంటాడు, వా ఇన్ని డేస్ నుంచి ఎన్నడూ ట్రీట్మెంట్ చేసినా పెయిన్ రాలేదు, సడన్‌గా వైఫ్‌ని చూసేసరికి పెయిన్ లాగా భలే యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. నియాన్ వాళ్ళ డాడీ ఏమో వీడియో చూసి లిన్ని తిడుతూ ఉంటాడు. నువ్వే చెప్పావు కదా అతను నీ వెనకాలే వస్తాడని, మరి ఇదేంటి అని అనగానే ఇమ్మీడియేట్‌గా తను కాల్ చేస్తూ ఉంటుంది. కానీ హాన్ ఏమో రింగ్ చేస్తూ ఉంటాడు. కాల్ లిఫ్ట్ చేయడు. వాళ్ళ డాడీ ఏమో తన మీద అరుస్తూనే ఉంటాడు. అప్పుడే సడన్‌గా హాన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. సో లిన్ అడుగుతూ ఉంటుంది, నువ్వేంటి పబ్లిక్‌గా ప్రపోజ్ చేసావా అని అంటూ ఉంటే, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నీ వల్లనే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే తను వెళ్ళడం వల్ల నా కంపెనీలో అన్ని కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు నా కెరియర్ కూడా ఖరాబ్ అవ్వబోతుంది. ఒకవేళ నా కంపెనీకి ఏమన్నా అవుతే నిన్ను అస్సలు వదిలిపెట్టను అని కాల్ కట్ చేస్తాడు. ఇక్కడేమో నియాన్ షెన్నీ ట్రీట్మెంట్ అయిపోగానే హౌస్ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలాగే అంటూ ఉంటుంది, నేను అస్సలు అనుకోలేదు నువ్వు డాక్టర్కి ఇంత భయపడతావా అని అంటూ ఉంటుంది. అప్పుడే అంటూ ఉంటాడు, సరే మన ఇద్దరం మ్యారేజ్ అయిపోయింది కదా, ఎలాగూ చిన్న చిన్న ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేయలేదు అని మంచి డైమండ్ రింగ్ తీసి తనకు ఒకటి పెడుతూ ఉంటాడు. అలాగే తన రింగ్ కూడా తను పెట్టుకుంటాడు. సో తను అడుగుతూ ఉంటాడు, నీ షేర్స్ని అమ్మేసావు కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే తను అంటూ ఉంటుంది, నేను ఒక మంచి జాబ్ చేయాలనుకుంటున్నాను. ఇంత ముందుకు హాన్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని, నా వలన ఆ కంపెనీ రన్ అయింది. కానీ ఇప్పుడు నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు జాబ్ చేయడం అంత అవసరమా అని షెన్ అంటాడు. ఏంటి నేను జాబ్ చేయకపోతే నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని నియాన్ అనగానే తన సేవింగ్స్ యొక్క క్రెడిట్ కార్డ్ ఇచ్చి, ఇందులో నా మొత్తం సేవింగ్స్ ఉన్నాయి, నువ్వు యూజ్ చేసుకోవచ్చు అంటే, ఏంటి నీ మొత్తం సేవింగ్స్ని నాకే ఇచ్చేసావు, ఒకవేళ నేను దాన్ని బాగా యూజ్ చేసి నీకు లాస్ చేశాననుకో అప్పుడేం చేస్తావంటే, నువ్వు నాకు లాస్ చేయడానికి ఏముంది, నా దగ్గర ఒక స్టూడియో అలాగే ఒక హౌస్ మాత్రమే, పర్వాలేదు నాకు మనీ లేకపోయినా అని అంటూ ఉంటాడు. సో నియానేమో తన దగ్గరే కార్డ్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే షెన్నేమో తన అసిస్టెంట్కి కాల్ చేసి తన కోసం తన ఆఫీస్లో ఒక ఒక మంచి జాబ్ ప్లస్ హై శాలరీతో జాబ్ని అరేంజ్ చేయమని చెప్తాడు. నియానేమో తన కంప్యూటర్లో జాబ్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్లై చేస్తూ ఉంటుంది. అప్పుడే తన మెయిల్కి ఒక జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది. అది కూడా ఒక మంచి కంపెనీలో గుడ్ పొజిషన్. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి నేను ఈ కంపెనీకి అప్లై చేయలేదు కదా, నాకెలా వచ్చింది అని. అయినా అప్లై చేయకపోతే ఏంటి, నా టాలెంట్ గురించి తెలిసింది కావచ్చు, అందుకే నాకు మెయిల్ పంపించారు అని అనుకుంటుంది. అలా తను బయటికి రాగానే ఎన్నేమో తన కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తాడు. అది చూసి ఏంటి ఇదంతా ఏంటి అనగానే, ఏంటి నీకు నచ్చలేదా, నీకు కావాలంటే తీసేస్తాను అంటే, ఏం పర్వాలేదు, 4 years బ్యాక్ నిన్న రియల్ పేరెంట్స్ దగ్గరికి వచ్చాను, నేను చాలా లవ్ని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాళ్ళు ఎప్పుడూ నన్ను యూజ్ చేసుకోవడానికి మాత్రమే ట్రై చేశారు, కానీ ఫస్ట్ టైం నాకు ఇంత ప్రేమగా క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి నన్ను ఇంత ప్రేమగా చూసుకునే పర్సన్వి నువ్వే అని హ్యాపీగా చెప్తూ ఉంటుంది. అలాగే ఇలా ప్రేమ చూపించడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అనగానే షెన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళు డ్రింక్ చేస్తూ వెడ్డింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే ఏమో బ్రేక్ఫాస్ట్ చేసి తను అంటూ ఉంటుంది, సరే నేను కంపెనీకి వెళ్తాను అనగానే షెన్ ఏమో నియాన్ యొక్క హ్యాండ్ పట్టుకొని, నేను రిటైర్ అయ్యాను అంత మాత్రాన నాకు ఎలాంటి కనెక్షన్స్ లేవు అనుకోకు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పు నేను చూసుకుంటాను, నాకు బయట చాలా కనెక్షన్స్ ఉన్నాయి అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా నియాన్ అక్కడి నుంచి వెళ్ళగానే తన అసిస్టెంట్ వచ్చి అంటూ ఉంటాడు, బాస్ ఇప్పుడు మనం స్టూడియోకి వెళ్దామా, ఆ, ఆఫీస్కి వెళ్దామా అనగానే ఆ కంపెనీకే వెళ్దామని షెన్ అంటాడు. నియానేమో ఆఫీస్కి రాగానే షెన్ యొక్క అసిస్టెంట్ తనకి వెల్కమ్ చెప్పి అలాగే తన ఆఫీస్ చూపిస్తాడు. నియానేమో ఆఫీస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది, నా న్యూ ఆఫీస్ అని. సో ఇక్కడేమో హాన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి నేను వీడియోలో అందరి ముందు సారీ చెప్పిన కానీ తను ఇంకా నన్ను బ్లాక్ నుంచి తీయలేదు అని అనుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడే తన అసిస్టెంట్ రాగానే హాన్ అడుగుతూ ఉంటాడు, తను నీ కొలికే కదా నియాన్, తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అంటే, బాస్ తను వేరే కంపెనీలో జాయిన్ అయింది అండ్ రీసెంట్గానే పోస్ట్ చేసింది అని చెప్తారు. సో హాన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి నా కంపెనీ వదిలేసి వేరే కంపెనీలో జాయిన్ అయిందా, అలా ఎలా జరుగుతుంది అని
కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇదంతా లీన్ సైడ్ నుంచి చూస్తూ, ఏంటి నియాన్ వల్లనే ఇదంతా జరిగింది. ఇంకా హాన్ నన్ను హేట్ చేస్తున్నాడు. కనీసం నన్ను పట్టించుకోవట్లేడు అని అక్కడి నుంచి తన సంగతి చూస్తా అని వెళ్ళిపోతుంది. షెన్ కంపెనీలో న్యూ న్యూ స్పోక్ పర్సన్గా ఒక యాక్ట్రెస్ వస్తుంది. తనతో పాటు తన మేనేజర్ వస్తూ ఉంటాడు. యాక్ట్రెస్ ఏమో షెన్ని చూస్తూ, ఏంటి ఈ పర్సన్ డిజేబుల్ ఉన్నాడు, ఇతను ఏ పనికి పనికొస్తాడు అని హేళన చేస్తూ అనుకుంటూ వెళ్తుంది. అసిస్టెంట్ అంటాడు, బాస్ తను న్యూ యాక్టర్స్ అలాగే మన కంపెనీ యొక్క న్యూ స్పోక్ పర్సన్ ఇంతవరకు మిమ్మల్ని మీట్ అవ్వలేదు కదా, సో మీ గురించి ఇలా మాట్లాడుతుంది. మనం కంపెనీ నుంచి ఫైర్ చేద్దామా అంటే, లేదు కొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటుందో చూద్దామని షెన్ అంటూ ఉంటాడు. స్పోక్ పర్సన్ యాక్టర్స్ రాగానే ఇమ్మీడియట్గా అసిస్టెంట్ అలాగే నియానేమో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే తను అంటూ ఉంటుంది, నేను మీ స్పోక్ పర్సన్గా కంపెనీ నుంచి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను అనగానే అసిస్టెంట్ ఏమో షాక్ అవుతాడు. అప్పుడే ఎందుకు, రీజన్ ఏంటి అంటే, మేనేజర్ యాక్టర్స్ యొక్క మేనేజర్ అంటాడు, మీరు మాతో ఎలాంటి పర్మిషన్ లేకుండా మేనేజింగ్ డైరెక్టర్ని చేంజ్ చేశారు కదా అని అంటూ ఉంటే నియాన్ అంటుంది, ఓ ఇదంతా నా గురించేనా అని కాంట్రాక్ట్ మొత్తం చదివి, సరే మీరు ఒకవేళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే చేసేసేయండి, కానీ ఒక రీజన్ ఉంది, ఏంటంటే మీరు పెనాల్టీ పే చేయాలి అనగానే మేనేజర్ ఏమో అరుస్తూ ఉంటాడు. షెన్ అలాగే అసిస్టెంట్ ఏమో అక్కడ నుంచి వెళ్తూ, షెన్ యొక్క అసిస్టెంట్ అంటాడు, బాస్ నేను వెళ్ళి హెల్ప్ చేయాలా అంటే, లేదు నా వైఫ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఏం చేస్తుందో తన్నే చేయని అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సియాన్ అంటూ ఉంటుంది, ఒకవేళ నువ్వు పెనాల్టీ పే చేయలేదనుకో నువ్వు జైలుకి వెళ్ళాలి, దీంట్లో ఉన్న రూల్ ప్రకారం అనగానే పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఫైనల్గా పెనాల్టీ పే చేయడానికి ఒప్పుకొని వెళ్ళబోతూ మేనేజర్ అంటూ ఉంటాడు, ఫేమస్ యాక్టర్స్ మీ కంపెనీని స్పోక్ పర్సన్గా వదిలేసుకుంటుంది, సో మీ కంపెనీ చాలా లాస్లోకి వెళ్తుంది అని చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో తను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే నియాన్కి ఒక మంచి ఐడియా వస్తుంది. నియాన్ అంటుంది, సరే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, నువ్వు తొందరగా మీటింగ్ అరేంజ్ చెయ్యు అని అసిస్టెంట్కి చెప్తాడు. అసిస్టెంట్ ఏమో షెన్ దగ్గరికి వెళ్ళి నియాన్ మీటింగ్ అరేంజ్ చేయమంది అనగానే షెన్ అంటూ ఉంటాడు, నా వైఫ్ ఏం చెప్తే అదే చెయ్యు, ఎందుకంటే నా వైఫ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అంటాడు. సో నెక్స్ట్ సీన్లో ఏమో మీటింగ్ అరేంజ్ చేస్తే నియాన్ తన ప్లాన్ని కంపెనీలో ఉన్న అందరికీ చెప్తూ ఉంటుంది. వాళ్ళందరూ మీటింగ్ నియాన్ యొక్క ప్లాన్ చాలా బాగా నచ్చుతుంది. అప్పుడే అసిస్టెంట్ అనుకుంటాడు, వావ్ సార్ యొక్క వైఫ్ చాలా టాలెంటెడ్ అని అనుకుంటూ ఉంటాడు. నియాన్కి కూడా తన మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ అయిందని తెలిసి ఇమ్మీడియట్గా మెసేజ్ చేస్తాడు, సరే నేను పిక్ చేసుకోవడానికి రావాలా అంటే ఓకే అని అంటుంది. అలా నియాన్ బయటికి రాగానే షెన్ ఏమో తన ఎదురుగా ఉంటాడు, ఏంటి నువ్వు ఇంత ఫాస్ట్గా కంపెనీకి ఎలా వచ్చావంటే, నా డ్రైవర్ చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాలే అని షెన్ అంటూ ఉంటాడు. అప్పుడే నియాన్కి తన ఫ్రెండ్ కాల్ చేసి, ఈరోజు ఈవినింగ్ నా గ్రాండ్ పా యొక్క బర్త్డే కదా, నీకు గుర్తుందా అంటే, సారీ గుర్తుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అలాగే షెన్తో అంటూ ఉంటుంది, ఈరోజు నా ఫ్రెండ్ యొక్క గ్రాండ్ పాకి మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అని. ఇక్కడేమో లిన్ హాన్ దగ్గరికి క్లోజ్గా వచ్చి, నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తూ ఉంటుంది. నియాన్ వర్క్ చేసే కంపెనీలో తన వల్లనే ఫేమస్ యాక్టర్స్ స్పోక్స్ పర్సన్గా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంది, తను మన కంపెనీలో వర్క్ చేయడానికి ఓకే చెప్పింది అనగాని హాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడే తను అంటూ ఉంటాడు, నువ్వు నీ ప్లాన్స్తో నియాన్ని కూడా మన కంపెనీలోకి మళ్ళీ వర్క్ చేయడానికి రప్పివి కదా అని అంటూ ఉంటే, అదే ప్లాన్లో ఉన్నాను అని లిన్ అంటుంది. కానీ ఈరోజు ఈవినింగ్ నువ్వు నాతో పార్టీకి రావాలి నా పార్ట్నర్గా అనగానే తను కూడా ఓకే అంటాడు. ఎందుకంటే ఆ పార్టీకి నియాన్ కూడా వస్తుంది కదా, తనని మీట్ అవ్వడానికి ఇదే కరెక్ట్ టైం అని ఓకే అంటాడు. ఇక్కడ ఎమోషన్ నియాన్ యొక్క ఫ్రెండ్ గ్రాండ్ పా కోసం మంచి గిఫ్ట్ని తీసుకొని వచ్చి ఇవ్వగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్ ఈ గిఫ్ట్ చాలా బాగుంది అనగానే, ఓ మరి ఇవ్వట్లేదా అని అంటాడు. ఏం కావాలి అంటే, చిన్న కిస్ ఇవ్వు అనగానే తనేమో కొంచెం సిగ్గుపడుతూ కిస్ ఇవ్వబోతూ ఉంటుంది. అప్పుడే షెన్ యొక్క బ్రదర్ లూ వచ్చి ఫేక్ టీయర్స్తో ఏడుస్తూ ఉంటాడు. సడన్గా వాళ్ళిద్దరిని అలా చూసి, సారీ నేను రాంగ్ టైంలో వచ్చాను అనుకుంటా అనగానే వాళ్ళిద్దరూ దూరం అయిపోయి, ఏం పర్వాలేదు అని మళ్ళీ పిలుస్తారు. సో అప్పుడే షెన్నేమో నియాన్కి తన బ్రదర్ని పరిచయం చేస్తాడు. తినేనా చిన్న బ్రదర్, అలాగే కంపెనీని హ్యాండిల్ చేస్తున్నాడు, ఇతనే కంపెనీ యొక్క సీఈఓ అని. నియాన్ని కూడా తిని సిస్టర్ ఇలా అని వాళ్ళ బ్రదర్కి పరిచయం చేస్తాడు. అప్పుడే నియాన్ అంటుంది, సరే మీరిద్దరూ మాట్లాడుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూ ఏమో ఏడుస్తూ ఉంటాడు, బ్రదర్ నేను కంపెనీలో వర్క్ చేయలేకపోతున్నాను, నేను చాలా అలసిపోతున్నాను, నేను తెలుసా బిజినెస్ పని మీద అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది, నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను, ప్లీజ్ నువ్వు మళ్ళీ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకో అంటే
తను అంటూ ఉంటాడు, లేదు లేదు నేను కంపెనీ నుంచి రిటైర్ అయిపోయాను. సో ఇప్పుడు నువ్వే హ్యాండిల్ చేయాలి ఎలాగైనా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నియానేమో వాళ్ళిద్దరిని దూరంగా చూస్తూ, వావ్! ఇద్దరూ హ్యాండ్సమ్‌గా ఉన్నారు. కానీ నా హస్బెండ్ ఇంకా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో హాన్ అలాగే లిన్ ఏమో పార్టీకి వస్తారు. కానీ వాళ్ళిద్దరికంటే ఆల్రెడీ ముందే నియాన్ అలాగే షెన్ పార్టీలో ఉంటారు. నియాన్ దగ్గరికి లిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి లిన్ అంటూ ఉంటుంది, ఏంటి సిస్టర్ నువ్వు డిజేబుల్ పర్సన్‌తో పార్టీకి ఎందుకొచ్చావు అని అంటూ ఉంటే హాన్ కూడా, అవును నువ్వేంటి ఈ పర్సన్‌తో వచ్చావు. నన్ను వదిలేసాక నీకు డిజేబుల్ పర్సనే కావాల్సొచ్చిందా అని అంటూ ఉంటాడు. అలాగే హాన్ అంటూ ఉంటాడు, నీకు నేను ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావచ్చు అని అంటూ ఉంటే షెన్ అంటాడు, నేనెవరో తెలుసా నీకు అనగానే, నువ్వెందుకు తెలియదు లూ ఫ్యామిలీ ఒక డిజేబుల్ పర్సన్‌వే కదా అని హాన్ అంటూ ఉంటాడు. అయినా ఏంటి నువ్వు ఒక డిజేబుల్ పర్సన్ అయ్యుండి ఏం చేస్తావు అనగానే నియాన్‌కి చాలా కోపం వచ్చి, ఏంటి లాస్ట్ టైం కొట్టింది సరిపోలేదనుకుంటా అని మళ్ళీ స్లాప్ చేస్తుంది. ఆల్రెడీ నీకు ఫస్ట్ టైమ్ ఇచ్చిన చాయిసే ఎక్కువ. ఇంకా నీ దగ్గరికి వస్తానని ఎలా అనుకుంటున్నావు అని హాన్‌ని తిడుతూ ఉంటుంది. అప్పుడే షెన్ యొక్క స్మాల్ బ్రదర్ లో వస్తాడు. లోని చూడగానే లిన్ అంటూ ఉంటుంది, నీకు తెలుసా లోకి అలాగే షెన్‌కి అస్సలు నచ్చదట అని హాన్‌కి చెప్తాడు. హాన్ ఏమో అది వినగానే హ్యాపీగా ఫీల్ అవుతూ లో దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతూ ఉంటాడు. కానీ లో ఇమ్మీడియట్‌గా హాన్‌ని కొట్టి, ఏంటి నిన్నెందుకు కొట్టానో తెలుసా? నువ్వు నా బ్రదర్‌ని ఇన్సల్ట్ చేశావని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సూజీ అలాగే సూజీ యొక్క గ్రాండ్‌పా వస్తారు. సూజీ యొక్క గ్రాండ్‌పాని చూడగానే లిన్ ఏమో ఏదో సొంతం తన గ్రాండ్‌పా అన్నట్టే, గ్రాండ్‌పా నీకు తెలుసా ఇక్కడ ఏం జరుగుతుందో, ఇంత పెద్ద గొడవ చేస్తుంది. దానికి రీజన్ ఈ డిజేబుల్ పర్సన్ అలాగే నియానే అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే సూజీ అంటుంది, నువ్వేంటి నా గ్రాండ్‌పాతో నీ గ్రాండ్‌పా లాగా ఓవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. అసలు నీకు ఇక్కడ ఇన్విటేషన్ ఎవరైనా ఇచ్చారా? నువ్వు ఇలా పార్టీకి రావడానికి అని ఇన్విటేషన్ కార్డ్ చూపిమంటుంది. సో దాంట్లో కనీసం తన నేమ్ ఉండకపోయేసరికి ఇమ్మీడియట్‌గా గార్డ్స్‌తో హాన్‌ని కూడా పట్టుకుంటారు. హాన్ అంటూ ఉంటాడు, లేదు లేదు నేను నియాన్ యొక్క ఫియాన్సీని. సో నాకు ఇక్కడికి రావడానికి రైట్స్ ఉన్నాయి తనతో పాటు అని అంటూ ఉంటే నియాన్ అంటుంది, ఎవరికి ఫియాన్సీ? మన ఇద్దరికి ఆల్రెడీ ఎప్పుడో మ్యారేజ్ బ్రేక్ అయింది కదా! సో ఇంక నీతో నాకు ఎలాంటి పని లేదు అని నియాన్ అంటూ ఉంటుంది. నా సిస్టర్‌తో కలిసి నువ్వు నన్ను చీట్ చేసావు. నేను మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను అనగానే అక్కడున్న వాళ్ళందరూ, ఏంటి ఈ పర్సన్ ఇంత దారుణమైన పర్సనా? నియాన్ వాళ్ళ సిస్టర్‌తోనే చీట్ చేశాడా? అని అంటూ ఉంటారు. సో హాన్ ఏమో దగ్గరికి వచ్చి, కానీ నువ్వు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావని అంటూ ఉంటాడు. ఇక్కడేమో సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని బయటికి పంపించేస్తారు ఫైనల్‌గా. సో లిన్ అంటుంది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నియాన్ కంపెనీ ఎలాగైనా బ్యాంక్రప్ట్స్‌కి వెళ్తుంది. ఎందుకంటే స్పోక్ పర్సన్ వెళ్ళిపోయింది కాబట్టి. సో తనే నీ దగ్గరికి వస్తుంది అనగానే హాన్ ఏమో ఎలాగైనా తనే నా వైఫ్ కావాలి అనుకుంటూ గెంటుకుంటూ ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా లిన్ చూసి చాలా జెలస్‌గా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో నియాన్ గ్రాండ్‌పాకి బర్త్‌డే గిఫ్ట్ ఇయ్యగానే గ్రాండ్‌పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది చాలా నచ్చుతుంది. అలా వాళ్ళు పార్టీ నుంచి బయటికి రాగానే అప్పుడే నియాన్‌కి కాల్ వస్తుంది. సో కంపెనీ నుంచి నువ్వు చేసిన ప్రాజెక్ట్ చాలా సక్సెస్‌ఫుల్ అయింది. $1,000,000 ప్రాఫిట్ వచ్చింది అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇమ్మీడియట్‌గా షెన్‌కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే షెన్ ఏమో సో తన ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు తనకి చిన్న గ్రాండ్ వెల్కమ్ పార్టీ అరేంజ్ చేయండి అని చెప్తాడు. సో తన ఆఫీస్‌కి వెళ్ళగానే చిన్న పార్టీని అరేంజ్ చేస్తారు. అలాగే అందరూ కంగ్రాచ్యులేషన్ చేస్తూ ఉంటారు, నీ వల్లనే కంపెనీ ఇంత హై పొజిషన్‌లోకి వెళ్ళిందని. తనేమో ఓవర్ టైమ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. తను అనుకుంటూ ఉంటుంది, నేను షెన్ కోసం కూడా ఒక మంచి గిఫ్ట్ తీసుకోవాలి అని అనుకుంటుంది. సో అలా షెన్‌ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ కొంచెం షైగా కూడా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో షెన్ యొక్క బ్రదర్, ఇప్పుడు నన్ను కంపెనీకి వెళ్ళమని ఎందుకు టార్చర్ చేస్తున్నావు అని అక్కడి నుంచి లూ వెళ్ళిపోతాడు. షెన్ ఏమో నియాన్ పెయింటింగ్‌ని వేసి చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో లిన్ యొక్క రియల్ బ్రదర్ తనని మీట్ అవుతాడు. అలాగే అంటూ ఉంటాడు, మమ్మీ డాడీ చాలా ఓల్డ్ అయ్యారు, ఇంకా కనీసం ఇప్పుడైనా నేను మీట్ అవ్వాలనుకుంటున్నారు అనగానే తను అంటూ ఉంటుంది, ఇంకా నీ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి ఎలాంటి రిలేషన్ లేదు, నా అడాప్టివ్ పేరెంట్సే నా రియల్ పేరెంట్స్ అని అంటూ ఉంటే, చిన్నప్పుడు నువ్వు అలాగే నియాన్ ఇద్దరూ ఎక్స్చేంజ్ అయ్యారు. కానీ 4 ఇయర్స్ బ్యాక్ నియాన్ తన రియల్ ఫ్యామిలీకి వెళ్ళింది కదా, నువ్వెందుకు రావట్లేదు అంటే లిన్‌కి చాలా కోపం వస్తుంది. మీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు అండ్ మీ ఫ్యామిలీ నాకు అస్సలు నచ్చదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
నిహాన్ కూడా అదే టైంకి ఆ ప్లేస్‌కి వచ్చి సడెన్‌గా వాళ్ళ బ్రదర్‌ని చూసి, "బ్రదర్ నువ్విక్కడేం చేస్తున్నావు?" అనగానే, "లేదు నేను లిన్‌ని మీట్ అవ్వడానికొచ్చాను." "సరే నువ్వేం చేస్తున్నావు?" అంటే, సో అప్పుడే వాళ్ళ బ్రదర్ అంటాడు, "ఒకవేళ నువ్వు నన్నిక్కడ మీట్ అవ్వకపోతే ఎప్పుడు నువ్వు నన్ను కలిసేదానివి కాదు కదా!" అంటే, "లేదు లేదు నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి అంటే నాకు కొంచెం ఎంబారసింగ్‌గా ఉంది" అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ అంటాడు, "నువ్వెందుకు అలా ఫీల్ అవ్వాలి? అదంతా నీ తప్పు కాదు కదా!" అని అంటూ వాళ్ళ బ్రదర్ అంటాడు, "సరే మమ్మీ, డ్యాడీ నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నారు అంటే, సరే నేను వస్తాను ఒకరోజు" అని తను చెప్తూ ఉంటుంది. సడెన్‌గా అదే హోటల్‌కి మిస్టర్ లో వస్తాడు. షెన్ యొక్క చిన్న బ్రదర్. వాళ్ళిద్దరిని అలా దగ్గర నుంచి చూసి ఒకరి హ్యాండ్స్ ఒకరు పట్టుకోవడం చూసి రాంగ్‌గా అర్థం చేసుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బ్రదర్‌కి మెసేజ్ చేసి, "బ్రదర్ సిస్టర్ ఇలా నిన్ను మోసం చేస్తుంది" అని. తనేమో, "లేదు లేదు నా వైఫ్ నన్నెప్పుడూ మోసం చేయదు. నువ్వు ఓవర్‌గా ఆలోచించకు" అనగానే పిక్ తీసి పంపిస్తాడు. పిక్ చూసేసరికి తనకు కూడా కొంచెం డౌట్ వచ్చి ఫాస్ట్‌గా అసిస్టెంట్‌తో హోటల్‌కి వస్తూ ఉంటాడు. సో, లూ ఏమో వాళ్ళిద్దరు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నారా అని పక్క టేబుల్‌లో కూర్చొని వింటూ ఉంటారు. సో, వీళ్ళిద్దరేమో వాళ్ళ బ్రదర్ ఏమో, "సరే మనం పేరెంట్స్‌ని మీట్ అవుదామంటే" పేరెంట్స్‌ని నేను కూడా మీట్ అవ్వడానికొస్తాను" అని తను చెప్తూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా లూ లేచి, "ఏంటి మీరింకా పేరెంట్స్ మీటింగ్ దగ్గరికి కూడా వెళ్లారా? అని పేరెంట్స్ మీటింగ్ కూడా అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంత చీట్ చేస్తున్నారా?" అని లూ అంటాడు. అప్పుడే లూని చూడగానే నిహాన్ అంటుంది, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అని అంటుంది. అలాగే తన బ్రదర్‌ని నా బ్రదర్ అని పరిచయం చేస్తుంది. మిస్టర్ లూని కూడా బ్రదర్‌కి పరిచయం చేయగానే లూ ఏమో, "అరే నేనే రాంగ్‌గా అర్థం చేసుకున్నానా? ఇప్పుడు నేను బ్రదర్‌కి కూడా ఇదంతా చెప్పేసానే రాంగ్‌గా" అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫాస్ట్‌గా షెన్ వస్తాడు. షెన్ ఏమో సడెన్‌గా ఆ ఫాస్ట్‌నెస్‌లో లేచి పడబోతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తను పట్టుకొని, "ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు?" అని అంటూ ఉంటే, "లేదు నీ ఫోన్ కలుస్తలేదు. అలాగే నువ్వెవరితో అబ్బాయితోనన్నా పారిపోయావేమో అనిపించింది" అనగానే తను అంటూ ఉంటుంది, "నీకు అలా ఎందుకు అనిపిస్తుంది?" అనగానే లూ గురించి చెప్తూ ఉంటాడు. తనే నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోటో పంపించాడు అనగానే, లూ ఏమో నా కంపెనీలో అర్జెంట్ వర్క్ ఉంది అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నియాన్, షెన్ ఏమో హౌస్‌కి వస్తారు. షెన్ అంటూ ఉంటాడు, "లైట్స్ అన్నీ ఆఫ్ చేయమని" చెప్పి తను లైట్స్ ఆఫ్ చేయగానే లేచి కుర్చీలో నుంచి నిలబడుతూ ఉంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా నియాన్ తన దగ్గరికి వెళ్ళి, "ఏంటి నువ్వు నిలబడ్డావా?" అని షాక్ అవుతుంది. "వెళ్ళి కుర్చీలో కూర్చో లేకపోతే నీకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది" అని అంటూ ఉంటే, "ఏంటి నా గురించి ఇంతగా ఇబ్బంది పడుతున్నావు? ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశావా?" అని అడుగుతూ ఉంటాడు. "లేదు నేను షాక్ అయ్యాను నువ్వు నిలబడడం చూసి" అని అంటూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న తన పెయింటింగ్ చూపగానే తనేమో షాక్ అవుతుంది. "అంటే ఆ రోజు నన్ను స్టాఫ్ కూడా అన్నది కదా! ఆ పెయింటింగ్‌లో ఉన్న అమ్మాయి నువ్వేనా" అని. అనగానే షెన్ అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు నన్ను మీట్ అయింది ఫస్ట్ టైమ్ అనుకుంటున్నావా? కాదు నేను నిన్ను చిన్నప్పుడే మీట్ అయ్యాను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు తెలుసా? నాకు చాలా గుర్తుంది" అని అంటూ ఉంటే అప్పుడే తను గుర్తు తెచ్చుకుంటుంది. ఓహ్! ఫ్లాష్ బ్యాక్‌లో తను చిన్నప్పుడు ప్రాణాలు కాపాడినట్టు. సో, నెక్స్ట్ ఇంటర్‌లో నువ్వు టాప్ ర్యాంకర్ వచ్చావు. అప్పుడు నీ పేపర్‌లో నీ ఫోటో పడింది. అది చూసి నేను నిన్ను గుర్తుపట్టాను. ఆ రోజు నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను అని అంటాడు. అలాగే ఆన్‌లైన్‌లో ఫ్రెండ్ ఎవరో కాదు నేనే అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, మనిద్దరం ఇలా మీట్ అవుతామని అస్సలు అనుకోలేదు అని అంటుంది. అలాగే అంటూ ఉంటాడు, "నువ్వు హాన్‌ని మ్యారేజ్ చేసుకోబోతున్నావని నేను చాలా అప్సెట్ అయ్యాను. కానీ అతను నిన్ను చీట్ చేశాక నువ్వు అతనికి ఎలా బుద్ధి చెప్పావో నాకు బాగా అర్థమైంది. ఆ రోజు నేను పక్కనే ఉండి అదంతా గమనిస్తూ ఉన్నాను. ఇదే కరెక్ట్ టైం నేను మీట్ అవ్వడానికి అని ఈ మ్యారేజ్ ప్రపోజల్‌ని మీ మమ్మీ వాళ్ళకి మనీ ఇచ్చి నీ దాకా రప్పించాను" అనగానే తను షాక్ అవుతుంది. అలా తనని హగ్ చేసుకొని కిస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా మార్నింగ్ లేవగానే నియానేమో షెన్ కోసం ఒక బెల్ట్ గిఫ్ట్ ఇస్తుంది. తను అంటూ ఉంటాడు, "నీకు తెలుసా బెల్ట్ అబ్బాయిలకి ఎందుకు గిఫ్ట్ ఇస్తారో? తనతో బెల్ట్ లైఫ్ లాంగ్ బెల్ట్‌తో కట్టేసుకోవడానికి" అనగానే తను సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడేమో హాన్, ఏంటి నియాన్ యొక్క కంపెనీ బ్యాంక్రప్ట్స్ అవుతుందనుకుంటే ఇంకా మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లిన్ వచ్చి, "నీకు ఇంకొక మంచి ఐడియా చెప్తాను. నువ్వు నాతో వెడ్డింగ్‌ని సెలబ్రేట్ చెయ్యు. అప్పుడు వెడ్డింగ్ చేసుకుంటున్నామని తెలిసి ఇమ్మీడియేట్‌గా నియానే నీ దగ్గరికి వస్తుంది" అని అంటూ ఉంటే, "అలాగే తన్ని అంత ఈజీగా నిన్నెందుకు వదిలేస్తుంది" అని లిన్ అంటుంది. ఈ ఐడియా హాన్‌కి కూడా బాగా నచ్చుతుంది. మేబీ తను నిజంగానే నా వెడ్డింగ్ అవుతుంది అని తెలిస్తే నా దగ్గరికి వస్తుంది కావచ్చు అని అసిస్టెంట్‌కి చెప్పి ఒక గ్రాండ్ వెడ్డింగ్‌ని అరేంజ్ చేయమంటాడు. అసిస్టెంట్ అంటుంది, "కంపెనీ బాస్, కంపెనీ అకౌంట్‌లో మనీ లేవు. మీ పర్సనల్ అకౌంట్ నుంచి
అరేంజ్ చేస్తాను అనగానే, సరే అనేసి తను అమౌంట్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో నియానేమో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఎంప్లాయీ వచ్చి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఎవరో అమ్మాయి వచ్చింది అనగానే తను బయటికి వెళ్తుంది. సో, లిన్ని చూసి, ఓహ్! నువ్వొచ్చావా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేయి. నా దగ్గర ఓన్లీ 3 మినిట్స్ మాత్రమే టైం ఉంది అని అంటూ ఉంటుంది. సో, నా టైం వేస్ట్ చేయకు. నేను వర్క్ చేయడానికి వెళ్ళాలి అనగానే, తను తన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి, నాకు హాన్‌కి మ్యారేజ్ అవ్వబోతుంది అని అంటూ ఉంటే, నియాన్ అంటుంది, సరే మ్యారేజ్ చేసుకోండి. కంగ్రాచ్యులేషన్ అని చెప్తూ ఉంటే, లిన్ అంటూ ఉంటుంది, అబ్బా! భలే యాక్టింగ్ చేస్తున్నావులే. నువ్వు ఇదంతా నాకు చూపియడానికి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు కదా! నీ మనసులో ఇంకా హాన్ మీద చాలా ప్రేమ ఉంది కదా! అని అంటూ ఉంటే, అతనికి మ్యారేజ్ అయితే నాకేం అవసరం? అలాగే నీతో మాట్లాడేంత టైం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిన్‌కి చాలా కోపమొచ్చి తన వెడ్డింగ్ కార్డ్‌ని తను చింపేసి అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోతుంది. నిహానేమో వెళ్తూ ఉంటే అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి, ఏమైంది అనగానే, చూడు నువ్వెంత మంచి అమ్మాయివి. నా మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. కానీ నువ్వు మూడ్ సెట్ చేసావు. లిన్నేమో నా మూడ్ అంతా ఖరాబ్ చేయడానికి వచ్చింది అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో లిన్ని తిడుతూ ఉంటుంది. ఎప్పుడు తను నీ మీద పడి ఏడుస్తుందో ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే సడన్‌గా ఫోన్ మాట్లాడుతూ కంపెనీలో షెన్‌ని చూసి, ఏంటి షెన్ ఈ కంపెనీలో ఉన్నాడు అని తనని ఫాలో అవుతూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా షెన్ కూడా తనని చూసి ఒక ప్లేస్‌లో న్యూస్ పేపర్‌తో కవర్ చేసుకుంటూ ఉంటాడు. నియానేమో షెన్‌ని చూడకుండా ఆ ప్లేస్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ షెన్‌కి కాల్ చేస్తుంది. నీకు తెలుసా ఈరోజు మా కంపెనీలో సేమ్ పర్సన్ నీలాగే ఉన్న పర్సన్‌ని నేను చూశాను అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో లిన్ తన పేరెంట్స్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. మీకు తెలుసా మా ఇద్దరిది వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం అనగానే వాళ్ళ అడాప్టివ్ మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్! నువ్వెంత గ్రేట్ పర్సన్‌వి నియాన్. తన ఎంగేజ్‌మెంట్ అయ్యి 4 ఇయర్స్ అయింది. కానీ తను మ్యారేజ్ మాత్రం చేసుకోలేకపోయింది. కానీ నువ్విప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నావు. సో, నువ్వు సూపర్ వుమెన్‌వి. అలాగే హాన్ని మ్యారేజ్ చేసుకున్నాక మనం ఉన్న అన్ని ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో, లిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో హాన్ యొక్క కంపెనీ మొత్తం లాస్‌లోకి వెళ్తుంది. చాలామంది కాంట్రాక్ట్స్ రిటర్న్ తీసుకుంటూ ఉంటారు. హాన్ ఏమో అసిస్టెంట్‌ని తిడుతూ ఉంటాడు. నువ్వేంటి మన కంపెనీ ఇంత లాస్‌లో వెళ్ళిందని తెలిసి కూడా నువ్వంత పెద్ద వెడ్డింగ్ హాల్‌ని ఎందుకు బుక్ చేసావు? కనీసం నాకు చెప్పలేదు, ఇన్ఫార్మ్ కూడా చేయలేదు అని అంటుంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా బాస్ కంపెనీలో మనీ లేవని అని అన్నా కానీ అసిస్టెంట్‌ని ఫుల్‌గా తిడుతూ ఉంటాడు. అసిస్టెంట్‌కి చాలా కోపం వచ్చి కంపెనీ నుంచి రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఇంకో ఎంప్లాయీ రాగానే తను రిజైన్ చేసింది. తన ప్లేస్‌లో నిన్ను హైర్ చేసుకుంటాను. నువ్వన్నా కరెక్ట్‌గా వర్క్ చేయాలి అంటే తనేమో తన రిజిగ్నేషన్స్ లెటర్ ఇచ్చి, అలాగే కంపెనీలో ఉన్న అందరి రిజిగ్నేషన్ లెటర్‌లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్‌కి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో వెడ్డింగ్ రానే వస్తుంది. అప్పుడే లిన్ యొక్క పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్‌గా ఈరోజు నీ వెడ్డింగ్ జరుగుతుంది. వావ్! నువ్వు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి హాన్ రాగానే వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరిద్దరూ మాట్లాడుకోండి అని. సో, హాన్ అంటూ ఉంటాడు, నువ్వు నిహాన్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చావా లేదా? మన ఇద్దరి వెడ్డింగ్ జరుగుతుందని. తన వెడ్డింగ్ హాల్‌కి వస్తుందా రాదా అని అంటూ ఉంటే, మీరు టెన్షన్ పడకండి, నేను వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మన వెడ్డింగ్‌ని స్టార్ట్ చేద్దాం. అప్పటిలోపు తనే వచ్చి వెడ్డింగ్‌ని ఆపేయమని అంటుంది అని లిన్ అనగానే హాన్ కూడా ఓకే అంటాడు. ఇక్కడేమో నియాన్ తన ఫ్రెండ్ సూజీ అలాగే షెన్‌తో కలిసి డిన్నర్ చేయడానికి వాళ్ళు వెడ్డింగ్ చేసే హోటల్‌కే వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అలాగే ఆ హోటల్‌లో సడన్‌గా ఆ బోర్డ్ చూసి, ఏంటి ఇక్కడ వెడ్డింగ్ జరగబోతుందా? సో, మనం ఎందుకు ఈ హోటల్‌కి వచ్చాం? ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అని అంటూ ఉంటే, లేదు లేదు ఎలాగో వచ్చాం కదా! సో, భోంచేసే వెళ్దాం. అతనితో మనకేం అవసరం అని నియాన్ అంటుంది. అప్పుడే హాన్ ఏమో అందరూ గెస్ట్‌లొచ్చి విష్ చేస్తూ ఉంటారు. సడన్‌గా హాన్ ఏమో నియాన్‌ని చూసి తన దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు నువ్వు నేను లేకుండా ఉండలేవని. నేను వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానని తెలిసి నువ్వు నా దగ్గరికి వస్తావని ఇదంతా ప్లాన్ చేశాను అని అంటూ ఉంటాడు. అలాగే తన హ్యాండ్ పట్టుకొని, ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని అంటూ ఉంటాడు. తనేమో షెన్ యొక్క హ్యాండ్ పట్టుకొని, నీకేమన్నా పిచ్చి లేసిందా? నేను నీ వెడ్డింగ్‌కి ఎందుకు వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిన్ వచ్చి, చూడు మన ఇద్దరి వెడ్డింగ్ కంప్లీట్ అయ్యేలోపు తనే మన దగ్గరికి వస్తుంది. మనం రింగ్ చేంజ్ చేసుకునే టైంకి తనొచ్చి రింగ్‌ని లాక్కుంటుంది అని చెప్తూ ఉంటుంది. హాన్ నిజమే అనుకోని మళ్ళీ లిన్‌తో వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అవుతూ ఉంటాడు. అందరు గెస్ట్‌లు వస్తూ ఉంటారు. తను అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇంకా నియాన్ లోపలికి రాలేదు అనగానే తను అనుకుంటూ ఉంటుంది, నేను వెడ్డింగ్ కార్డ్‌ని తనకి ఇవ్వలేదు. వెడ్డింగ్ కార్డే చింపేశాను. ఇంకా నియాన్ లోపలికి ఎంట్రీ అయ్యే ఛాన్సే లేదు అని అనుకుంటుంది. అప్పుడే సడన్‌గా నియాన్ ఏమో
అటు నుంచి వెళ్తూ ఉంటే మళ్ళీ హాన్ చూసి ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి రింగ్ పెట్టకుండా పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి ఇతను వెడ్డింగ్ మధ్యలోనే ఇలా చేశాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే హాన్ ఏమో నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. షెన్ అలాగే సూజీ ఏమో ఏంటి నియాన్ వాష్‌రూమ్‌కెళ్ళి ఇంతవరకు రాలేదు అని అనుకుంటూ ఉంటారు. అయినా ఈరోజు ఇక్కడ వాళ్ళ వెడ్డింగ్ ఉందని తెలిస్తే రాకపోయేవాళ్ళమని సూజీ అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నియాన్ వస్తుంది. నియాన్‌తో పాటు హాన్ కూడా వస్తాడు. హాన్ అంటూ ఉంటాడు ఈరోజు నిన్ను మ్యారేజ్ చేసుకుందానికి ఇదంతా ప్లాన్ చేశాను. ప్లీజ్ నన్ను ఇలా ఇగ్నోర్ చేయకు అని బతిలాడుతూ ఉంటాడు. నియాన్‌కి చాలా కోపమొస్తుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు బ్రెయిన్ పని చేయట్లేదు అని కొడుతూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి లిన్ అలాగే లిన్ యొక్క అడాప్టివ్ పేరెంట్స్ వస్తారు. సో లిన్ ఏమో నియాన్‌ని తిడుతూ ఉంటుంది. నువ్వెంత షేమ్‌లెస్. ఇంకా నువ్వు నా ఫియాన్సీ వెనకాలే పడుతున్నావు అనగానే షెన్‌కి చాలా కోపం వచ్చి లేసి తిడుతూ ఉంటాడు. సో షెన్ లేవడం చూసి నియాన్ వాళ్ళ డాడీ అనుకుంటాడు. ఏంటి ఇతను డిజబుల్ కదా అని అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. హాన్ని కొడుతూ ఉంటాడు. సో సెక్యూరిటీ గార్డ్స్‌తో పిలిపించి ఆ హోటల్ రూమ్ నుంచి వాళ్ళని బయటికి పంపించేస్తారు. నియాన్ ఏమో షెన్‌ని చాలా కేరింగ్‌గా చూసుకుంటుంది. నీ హ్యాండ్‌కేం కాలేదు కదా! అయినా హ్యాండ్‌తో కొట్టాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటుంది. హాన్ అలాగే లిన్ యొక్క పేరెంట్స్ ఇంటికి పంపేయగానే లిన్ యొక్క పేరెంట్స్ ఏమో హాన్‌ని బతిలాడుతూ ఉంటారు. ఎలాగో వెడ్డింగ్ స్టార్ట్ అయింది కదా! అందరూ రిలేటివ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. పరువు పోతుంది. ప్లీజ్ ఈ వెడ్డింగ్‌ని కంప్లీట్ చేయండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే హాన్‌కి కంపెనీ నుంచి కాల్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని వదిలేసి కంపెనీకి వెళ్ళిపోతాడు. లిన్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి తన వల్లనే నా వెడ్డింగ్ క్యాన్సిల్ అయింది అని. ఇక్కడేమో కంపెనీకి రాగానే షెన్ యొక్క ఫ్రెండ్ జీ ఉన్నాడు కదా! అతని మీదనే ఎక్కువ షేర్స్ ఉంటాయి. అతను ఒక కండిషన్ పెడతాడు. మనం బ్రీడింగ్ వేసుకుందాం. ఎవరైతే ఎక్కువ మనీ పెట్టి ఆ షేర్స్‌ని కొంటారో వాళ్ళకే అనగానే తను కూడా ఓకే అంటాడు. ఇమ్మీడియేట్‌గా హాన్ లిన్ యొక్క రియల్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు. నేను లిన్‌ని మ్యారేజ్ చేసుకుంటాను. సారీ ఆ టైంలో కొంచెం టెన్షన్‌లో ఉన్నాను. అందుకే అలా చేశాను అని తన దగ్గర మనీ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతని కంపెనీలో అలాగే పర్సనల్ ఏమో మొత్తం ఖాళీ అయిపోతాయి కాబట్టి. వాళ్ళ పేరెంట్స్ నిజంగానే ఇతని మీద చాలా నమ్మకం నమ్మి మొత్తం మనీని తనకిచ్చేస్తారు. సో తను లిన్‌తో క్లోజ్‌గా ఉంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. దాంట్లో వాళ్ళు కావాలని నియాన్ మమ్మల్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేసింది హాన్‌ని. అందుకే మా ఇద్దరి వెడ్డింగ్ పోస్ట్‌పోన్ అయింది అని ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. అప్పుడే నియాన్ అంటుంది. నియాన్ ఆ వీడియో చూసి షాక్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "ఏంటి మనం యాక్షన్స్ తీసుకుందాం" అంటే, "లేదు లేదు" అని నియాన్ అంటుంది. అప్పుడే షెన్ అంటాడు, "నువ్వు టెన్షన్ పడకు. దీని గురించి నేను హ్యాండిల్ చేస్తాను. నేనున్నాను కదా!" అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో షేర్స్ కోసం బీడింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే హాన్ దగ్గరున్న మొత్తం అమౌంట్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి చాలా అమౌంట్‌తో షేర్స్ అన్నిటిని కొంటాడు. అలాగే తనకి గట్టిగా బుద్ధి చెప్పడానికి నియాన్ ఏమో ఒక వీడియోని చూపిస్తుంది. అందులో హోటల్‌లో హానే తన దగ్గరికి వచ్చి తన లైఫ్‌లోకి రిటర్న్ రమ్మని బెగ్ చేసినట్టు. అంటే హాన్ నియాన్ వెనకాల పడినట్టు. అది చూడగానే అక్కడున్న రిపోర్టర్స్ అందరికీ అర్థమవుతుంది. అంటే హానే ఇలా చేశాడా? వీళ్ళే రాంగ్ వీడియో ఇలా పోస్ట్ చేశారా అని. నియాన్‌ది ఎలాంటి తప్పు లేదు అని రిపోర్టర్స్ అలాగే అందరికీ తెలిసిపోతుంది. సో హాన్ ఏమో వాళ్ళందరూ తిట్టడం చూసి తను ఇమ్మీడియేట్‌గా రియలైజేషన్ ఇచ్చి, "ప్లీజ్ ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇవ్వు. నువ్వే నా మనసులో ఉన్నావని" మళ్ళీ తనని బతిలాడుతూ ఉంటాడు. సో అప్పుడు కానీ వాళ్ళు ఆల్రెడీ పోలీసులని ముందే పిలిపించారు కాబట్టి హాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి నియాన్ అలాగే షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్‌గా ఇతని ప్రాబ్లమ్ వదిలింది అని. సో అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తే నియాన్‌కి కాల్ వస్తుంది. సరే నేను ఆఫీస్‌కి వెళ్ళాలి అని అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్తుంది. నెక్స్ట్ సీన్‌లో షెన్ యొక్క ఫ్రెండ్ నియాన్ దగ్గరికి వచ్చి తన షేర్స్‌ని తనకి ఇస్తాడు. అలాగే ఇక్కడేమో లిన్ యొక్క పేరెంట్స్ తనని కొడుతూ ఉంటారు. "నీ వల్లనే ఇదంతా జరిగింది. నీ వల్లనే మేము హాన్‌కి మనీ ఇచ్చాం. ఇప్పుడు మనీ ఎలా వస్తుంది" అని అరుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హాన్ రాగానే హాన్‌తో మనీ అడుగుతూ ఉంటారు. హాన్ అంటాడు, "నా దగ్గర ఇప్పుడు ఎలాంటి మనీ లేవు" అని అంటాడు. సో వాళ్ళు కావాలనే తన ముందే లిన్‌ని కొడుతూ ఉంటే మంచిదైంది. తిన్ని ఇంతే కొట్టాలి. దీని వల్లనే నా మొత్తం లైఫ్ స్పాయిల్ అయింది అని హాన్ అనుకుంటూ ఉంటాడు. అలాగే హాన్, నియాన్ అలాగే షెన్ని ఇద్దరిని చంపడానికి ఒక పర్సన్‌ని హైర్ చేస్తాడు. కానీ ఆ గుండా ఏమో పొరపాటున షెన్ని కాకుండా లూని యాక్సిడెంట్ చేస్తాడు. సో ఈ విషయం షెన్‌కి తెలిసి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కొచ్చి బాధపడుతూ ఉంటే నియాన్ వచ్చి, "ఏం కాదు మీ బ్రదర్‌కి బావుంటుంది" అని తనని సంజాయిస్తూ ఉంటుంది.
ఇక్కడేమో హాన్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి షెన్‌కి కాకుండా వాళ్ళ బ్రదర్‌కి యాక్సిడెంట్ చేశారా అని. అయినా నేను మళ్ళా మొత్తం ఫ్యామిలీని నాశనం చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో నియానేమో వాళ్ళ బ్రదర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. సో, వాళ్ళ బ్రదర్ చాలా రిచ్ అయిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా సెట్ అవుతుంది. ఇదంతా లిన్ సైడ్ నుంచి చూసి నా రియల్ ఫాదర్ నా రియల్ పేరెంట్స్ కూడా చాలా రిచ్ అయిపోయారా? అంటే ఆ రోజు నా బ్రదర్ నన్ను మీట్ అవ్వడానికి వచ్చి ఇదే నాకు చెప్పాడు. కానీ నేను ఇగ్నోర్ చేశాను అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, "సారీ బ్రదర్, నేను నా తప్పు తెలుసుకున్నాను. నేను మీ దగ్గరికొస్తాను" అనగానే నియాన్నేమో కార్‌లో కూర్చోమని తను అంటూ ఉంటాడు. "సారీ, నేను నీతో ఆ రోజు కొంచెం రూడ్‌గా మాట్లాడుంటే" అని అంటూ ఉంటాడు. "అలాగే నువ్వు నియాన్‌కి ఎన్ని రకాలుగా టార్చర్ చేశావు. నువ్వు తనని ఎన్ని రకాలుగా స్పాయిల్ చేయాలని చూసావు. ఇన్ని చేశాక కూడా నిన్నింకా సిస్టర్‌లాగా యాక్సెప్ట్ చేస్తామనుకున్నావా? నాకు ఓన్లీ 1 సిస్టర్ మాత్రమే ఉంది. అది కూడా నియానే. సో, నీతో నాకు అవసరం లేదని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిన్‌కి చాలా కోపమొస్తూ ఉంటుంది. లిన్ ఇమ్మీడియేట్‌గా హాన్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది. తనొక ప్లాన్ చెప్తూ ఉంటుంది. నా రియల్ పేరెంట్స్ కూడా చాలా రిచ్చే. సో, నాకు నా రియల్ పేరెంట్స్ కావాలి. నీకు ఈ నియాన్ కావాలి కదా! అని ఒక ప్లాన్ చెప్పగానే హాన్‌కి కూడా ఆ ప్లాన్ బాగా నచ్చుతుంది. ఇమ్మీడియేట్‌గా నియాన్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు. "నువ్వు హౌస్‌లో కొన్ని ఐటెమ్స్ మర్చిపోయావు. వాటిని తీసుకోవడానికి రా" అంటే, "అవసరం లేదు. వాటిని పడేసేయి" అని తను అంటూ ఉంటుంది. "లేదు లేదు. అవి చాలా ఇంపార్టెంట్. నువ్వు రావాల్సిందే" అనగానే తను కూడా ఐటెమ్స్ తీసుకోవడానికి ఒప్పుకొని హౌస్‌కి వెళ్తుంది. కానీ ఆల్రెడీ హాన్ ముందే హౌస్‌లో ఒక క్యాండిల్‌ని క్యాండిల్‌ని స్ప్రెడ్ చేసి తన కోసం ఉంచుతాడు. తను లోపలికి వెళ్ళగానే తనకి మత్తుగా వచ్చి అలానే పడిపోతుంది. ఇమ్మీడియేట్‌గా తనని హెరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్ టైంకి షైన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. హాన్‌ని తలకాయ మీద కొట్టి తనని కాపాడి హాస్పిటల్ తీసుకొస్తాడు. అలాగే తనకి మేల్క రాగానే తనకు చెప్తూ ఉంటాడు. "నేను కంపెనీకి సీఈఓని. నేను రిటైర్ అవ్వలేదు. నేనొక పెద్ద కంపెనీకి సీఈఓని. నేను నీకు ఈ విషయం ఎందుకు చెప్పలేదంటే నాకు భయమేసింది. ఒకవేళ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నాకు డైవోర్స్ ఇస్తే" అనగానే తను అంటూ ఉంటుంది. "ఈ విషయం నాకు ముందే తెలుసు. ఎందుకంటే నేను నా బ్రదర్ ద్వారా మొత్తం ఎంక్వైరీ చేశాను. అంత స్పెషల్‌గా నన్ను కంపెనీలో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే" అని అంటూ ఉంటుంది. అలాగే షెన్ యొక్క బ్రదర్ కూడా సెట్ అయిపోతాడు. షెన్నేమో ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేస్తాడు. అలాగే అందరి ముందు తనకి ప్రపోజ్ చేయగానే తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే అంటూ ఉంటుంది. "నీతో మొత్తం వరల్డ్ మొత్తం తిరగాలనుంది. అలాగే లైఫ్ లాంగ్ ఉండాలని" అని షెన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. చాలా డేస్ తర్వాత నేను డబ్బింగ్ చెప్తున్నాను కదా! కొంచెం ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చాలా గ్యాప్ వచ్చింది కదా! థాంక్ యూ.